నాకు కలిగిన శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే మనకి శ్రమ కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఏదో ఒకటి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. లేకపోతే భక్తులు ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తారు? వాళ్ళు సాధారణంగా శ్రమలు కలుగుతున్నప్పుడు తెలిసిన వాళ్ళని, మనుషుల్ని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. కానీ విలాప వాక్యాల గ్రంథంలో వారు మనవి చేసుకుంటున్నారు, యెహోవా శ్రమ కలిగినప్పుడు నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నా ప్రార్థన, ఈ ప్రార్థన మందిరంలో ఎంతమంది శ్రమలో ఉన్నారో, ఎంతమంది బాధలో ఉన్నారో, దుఃఖం, నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోనుగాక. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునుగాక. గట్టిగా అందరూ ఆమేనంటారా? సాధారణంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఎక్కువ తీసి చక్కగా వాక్యంలో మనం చూడగలిగితే విలాప వాక్యములు, విలాపము అనే మాటకి అర్థం ఏమిటంటే రోదన, కన్నీరు, ఇవి అర్థాలు వస్తూ ఉంటాయి. వాస్తవంగా ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఇర్మియా గారు రాశారు. ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యాలను రాశాడు. ఇర్మియా గారికి మరొక పేరేమిటంటే కన్నీటి ప్రవక్త. నా జనుల్లో హతులైపోయిన వాళ్ళ కోసం నా కన్ను కన్నీటి ఓటగా, నా తల జలమయంగా మారిపోయింది అని భక్తుడు మనవి చేసుకుంటూ ఉంటాడు. ఈ 5 అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం మెయిన్ టాపిక్గా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఫస్ట్ చాప్టర్లోకి వస్తే మరణకరమైన వ్యాధుల గురించి మాట్లాడాడు. 2వ చాప్టర్లోకి వస్తే నీ పసిపిల్లల ప్రాణం కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయని చెప్పాడు. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ యవనస్తుల గురించి మాట్లాడుతా యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలు అని చెప్పాడు. 4వ అధ్యాయంలోకి వస్తే తన పిల్లల్ని దేవుడు బంగారంతో పోల్చి మేలిమి బంగారంలాగా సియోను కుమారుల గురించి మాట్లాడాడు. ఇక 5వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ శ్రమల గురించి మాట్లాడుతూ యెహోవా మాకు కలిగిన శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక్కొక్కరి యొక్క హృదయాన్ని తడివి చూస్తే, వారిని పలకరిస్తే, పరామర్శిస్తే ఎంతో కుటుంబాల్లో ఎన్నో శ్రమలు గుండగా చాలామంది కొనసాగించబడుతున్నారు. వాక్యపు వెలుగులో ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంతకీ వాళ్ళకి కలిగిన శ్రమలు ఏంటయ్యా అని అంటే ఆ అధ్యాయంలోనే వర్ణించుకుంటూ వచ్చాడు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ స్వాస్థ్యం, వాళ్ళ ఆస్తి పరదేశులు స్వాధీనం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ చాలా కుటుంబాల్లో ఆస్తి విషయాల్లో వారికి కలుగుతున్న శ్రమలు. వాస్తవంగా ఆస్తి వాళ్ళకే చెందాలి, కానీ ఎవరో మధ్యలో అడ్డు వచ్చి ఇది మాకు వాటా ఉంది, మాకు సంబంధం ఉందని వాళ్ళని ఇబ్బంది పెడుతున్న కుటుంబాలు నేటికి కూడా సంఘాల్లో, సమాజంలో కనబడుతున్నాయి. ఈ ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్రదర్ అంటే వాళ్ళ స్వాస్థ్యం, ఆస్తి పరదేశులు స్వాధీనం చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ వన్, తండ్రి లేని వారిగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అంటే వారి కుటుంబంలో ఎంత బాధ కలిగితే ఆ మాటలు వాళ్ళు పలుకుతున్నారో ఆలోచించాడు. తండ్రి లేని పరిస్థితి వాళ్ళకు ఉంది. నెక్స్ట్ వన్, వాళ్ళ తల్లులు విధవరాండ్రులుగా మిగిలిపోతూ వచ్చారు. వారు చివరికి వచ్చి మాట్లాడతారు, మా దగ్గర పనిచేసే వాళ్ళే దాసులే మా మీద పెత్తనాలు చేస్తున్నారయ్యా, మా దగ్గర పనిచేసే వాళ్ళే మా మీద పై చేయి ఉన్నట్లుగా మాట్లాడుతున్నారయ్యా. మా దగ్గర పనిచేసే దాసులు, కానీ వాళ్ళు మా మీద యజమానులుగా మాట్లాడుతున్నారు. సో చివరికి వచ్చేసినప్పటికి వాళ్ళు అంటారు, మాకు విశ్రాంతి అనేది లేదు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క సిచ్యువేషన్ గురించి భక్తుడు ఈ మాటలు వర్ణించుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఆత్మీయ ఇశ్రాయేలుగా కొనసాగించబడుతున్న మనకి కూడా అనేకమైన శ్రమల గుండగా మనం వెళుతూ ఉన్నాం. ఎటు చూసినా చదువుకునే పిల్లలు కావచ్చు, విద్యాభ్యాసంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న వాళ్ళు కావచ్చు,
ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతున్నా ఏదో ఒక శ్రమలో మీరు కనబడుతున్నట్లుగా మీ ఆత్మీయ జీవితాలు కనబడుతున్నాయి. ఒక ఆదివారం వాక్యం చెప్పడం కొరకు నేను వారమంతా దేవుని మాటల్ని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ మాటలు కావాలి, ఏ జీవాహారం వాళ్ళు పోషించబడతారు అని ఆలోచిస్తూ ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాల్ని స్టడీ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ మాటలు 100% సంఘానికి అవసరం. ప్రభువే ఒక్కొక్కరిని దర్శించునుగాక, వారికున్న శ్రమలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకునుగాక. చప్పట్లు కొడుతూ సరేసరికి మహిమ చెల్లిద్దామా. అపోస్తుడైన పౌలు బలమైన పరిచర్య చేసిన పౌలు ఇలా అంటాడు, ఎటుపోయినా మాకు శ్రమలేనయ్యా. ఎటు వెళ్ళినా, ఒక ఏరియాకి వెళ్ళామా అక్కడ శ్రమ, ఇంకొక ఏరియాకి వెళ్ళామా, ఎటు వెళ్ళినా శ్రమలే మాకు ఎదురొచ్చినాయి. ఆయన మాట్లాడుతూ అంటాడు, వెలుపట అంటే బయట పోరాటాలు కలుగుతూ ఉన్నాయి. శత్రువుతో పోరాటం, అపవాదితో పోరాటం. ఈ పోరాటం బయట, మరి లోపల భయాలు, అంతరంగంలో భయం. ఎటు వెళ్ళినా మాకు శ్రమలే వచ్చాయా అన్నాడు. ఇక యోబు భక్తుడు అంటాడు, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, నాకు శ్రమలే సంభవిస్తున్నాయి అన్నాడు. చూడండి, వ్యక్తిగత జీవితంలో శ్రమల మధ్యలో నడిపించబడుతున్న క్రైస్తవులు, ఆత్మీయులు, దైవ సేవకులు, ఏ కోణంలో మనం ఆలోచించుకుంటున్నా ఏదో ఒక శ్రమ మనకు ఎదురవుతూనే ఉంది. ఈ ఇంట్రడక్షన్లో నేను మీకు 2 విధాలుగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనుషుల ద్వారా మనకు వచ్చే కొన్ని శ్రమలు ఉంటాయి. మనుషుల ద్వారా కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ శ్రమలు ఎలా ఉంటాయంటే, మనుషులే మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటారు, శ్రమకి గురి చేస్తూ ఉంటారు. వాక్యంలో మనం గమనిస్తే ఫరో ఇశ్రాయేల్ని ఎంత బాధ పెడుతూ వచ్చాడో, ఎన్ని విధాలుగా శ్రమ పెడతా వచ్చాడో బైబిల్లో మనం చూస్తాం కదా. హాగర్ని శారమ్మ శ్రమ పెడతా వచ్చింది. అంటే మనుషుల ద్వారా కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లో కొన్నిసార్లు చూడండి, ఏ కారణం ఉండదు, ఏ రీజన్ ఉండదు, కానీ శ్రమ పెడతానే ఉంటారు. భర్త భార్యని శ్రమ పెట్టేవాళ్ళు, లేకపోతే భార్య భర్తని శ్రమ పెట్టి టార్చర్ పెట్టి, ఆ తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోడుకోడళ్ళు, ఆడబడుసు, అత్తగారు, మావయ్య, ఇలా ఫ్యామిలీలో మనుషుల ద్వారా మనం ఎదుర్కొనే శ్రమలు కొన్ని ఉంటాయి. కొంతమంది కొడుకులే తండ్రిని శ్రమ పెడతా ఉంటారు, కొంతమంది కూతురులే తల్లిని బాధ పెడతా ఉంటారు. సో ఈ విధంగా మనుషుల ద్వారా మనకి ఎదురవుతున్న కొన్ని శ్రమల గురించి వాక్య లేఖనాల్లో మనం అక్కడక్కడ చదువుకుంటూ ఉంటాం. సో ఇంకొంచెం మనం ఆత్మీయంగా ఆలోచించుకుంటూ వెళితే దేవుని ద్వారా మనకు వచ్చే శ్రమలు కూడా ఉన్నాయి. 2 టైప్, మనుషుల ద్వారా మనకు వచ్చే శ్రమలు ఉన్నాయి, దేవుని ద్వారా మనకు కలుగుతున్న శ్రమలు ఉన్నాయి. ఏ శ్రమ అయినా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రమలో దేవుడు నీకు ఏం చేయబోతున్నాడో ఈ ఉదయకాలమే ఈ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించునుగాక. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి. రకరకాల శ్రమలు వాక్యం ఇలా చెప్తా ఉంది, లోబడిని ప్రజలకి శ్రమ. రకరకాల శ్రమలు, కొన్నిసార్లు ఇబ్బంది కొలిమిలో దేవుడే నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఏ కోణంలో నువ్వు చూస్తున్నా, ఇటు మనుషుల ద్వారా నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నా, అట్ ద సేమ్ టైం దేవుడు నిన్ను పరీక్షించి శ్రమల మార్గాలు కూడా నడిపిస్తున్నా, తప్పకుండా ఈ శ్రమలో దేవుడు ఈ ఉదయకాలమే నిన్ను జ్ఞాపకం చేసుకునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమెనండి. అది రాజమండ్రి ప్రాంతం. ఆ తండ్రి గారికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 కుమార్తె. తండ్రి దేవుని పనిలో కొనసాగించబడతా ఉన్నారు. పిల్లలు కూడా అద్భుతంగా చదువుతున్నారు, పీజీలైన పిహెచ్డి చదివారు, ఉన్నతంగా చదివించాడు ఆ తండ్రి ఆ పిల్లల్ని. చివరికి పరిస్థితులు, కుటుంబంలో ఎదురైన సంఘటనలు, ఆ తండ్రి
సడన్గా పిల్లల యొక్క క్షేమం గురించి ఆలోచించి, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఆ తండ్రి కూడా పిల్లల గురించే ఆలోచించి అస్సలు రెస్ట్ లేకుండా, నిద్ర అనేది ఎక్కడ చోటు ఇవ్వకుండా రాత్రింబగళ్ళు డ్యూటీలు ఓటీలు చేసి దేవుని పనిలో ప్రయాసపడుతూ పరిగెత్తుతూ వచ్చాడు. సడన్గా హెల్త్ సిక్ అయింది. సిక్ అయ్యి చాలా బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు చూసి చెప్పినారు, టెస్టులన్నీ చేసిన తర్వాత, మేమైతే చేయగలిగిన వైద్యం మేము చేస్తూ ఉంటాం, మా మట్టుకు మేము వైద్యం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మీరు నమ్ముకున్న దేవుడి మీద ఆధారపడండి, మేమైతే వైద్యం చేస్తాం చెప్పలేము. ఎందుకంటే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు. వాళ్ళ కొడుకు గోడ చాటుకి వెళ్ళి ఇలా ఏడుస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడే కదండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, శ్రమ కలిగినప్పుడే కదండి బాధ వేదనతో మనం నిండిపోతూ ఉంటాం. ఆ తండ్రి హాస్పిటల్లో ఉంటే కొడుకు గోడ చాటుకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యా, ఆ కొడుకు దేవునితో చేసుకున్న ప్రార్థన ఎలా ఉందో తెలుసా? అవసరమైతే నా ఆయుష్ తీసేసి ప్రభా మా నాన్నగారికి ఇవ్వండి, మా డాడీ నా కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత అద్భుతంగా చదివించాడో, దేవా మా అక్క కోసం లేకపోతే మా తమ్ముడు కోసం మా నాన్నగారు పడిన ప్రయాస అంతా ఇంత కాదు. ఒక కుటుంబం పోషించబడాలంటే తండ్రి పడుతున్న కష్టం పిల్లలకు అర్థమవ్వాలి, తండ్రి పడుతున్న కష్టం తల్లికి అర్థమవ్వాలి. ఆ కష్ట సమయాల్లో ఆ కొడుకు గోడ చాటుకి వెళ్ళి ఏడుస్తూ ఇలా అంటున్నాడు దేవునితో, ప్రభా నా ఆయుష్యనే తీసేసి నాకున్న ప్రాణం మా నాన్నగారికి వేసి, మా నాన్నగారు బ్రతకాలి, మమ్మల్ని ఇంతగా మంచిగా చూసిన తండ్రి మాకు దూరం అవ్వకూడదు. ఈ శ్రమలో నీవే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర గోడ చాటుకి వెళ్ళి డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇక దేవుడే ఆపత్కాలంలో దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు అనేటట్లుగా ఆయన కన్నీళ్లతో వేదనతో గోడ చాటుకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళ అక్క వచ్చింది. అరే ఏడకు, దేవుడు ఎంతైనా గొప్పవాడురా నాన్న, బాధపడొద్దు, దేవుడు మనల్ని ఈ శ్రమలో విడిచిపెట్టేవాడు కాదు, ఈ దుఃఖంలో బాధలో కన్నీళ్ళలో చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నాన్నగారు దేవుని పనిలో ఉన్నారు, పరిచయంలో ఉన్నారు, ఎప్పుడు దేవుడు మర్చిపోడు. ఇంకా అతనికి బాధ దుఃఖం ఎక్కువైపోయి ఇలా అంటున్నాడు, దేవా నేను పిహెచ్డి చేశాను, ఉన్నతమైన ఉద్యోగం చేయాలనే ఆశతో ఎదురు చూస్తున్నాను, అయితే ఇప్పుడు నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభా, మా నాన్నగారి గిన్నెను ఆయుష్ పొడిగించి ఈ కష్ట సమయంలో ఆ హార్ట్ కంప్లైంట్ నుంచి పూర్తిగా బాగు చేసి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి వస్తే బ్రతికినంత కాలం నీ సేవ చేసుకుంటాను ప్రభా అని తీర్మానం చేసుకున్నాడు. అద్భుతంగా ఆ క్షణంలోనే దేవుడు వాక్కుని పంపి బాగు చేశాడు. ఇప్పటికీ ఆ తండ్రి బ్రతికే ఉన్నాడు. చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆ కుమారుడు దేవుని పరిచయంలో ప్రపంచంలోనే గొప్ప సేవకుడిగా వాడబడుతున్నాడు. ఆయన పేరే దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, యంగ్ హాలీ టీమ్. వాళ్ళ తండ్రి గారు జోసెఫ్ పాస్టర్ గారు, విజయ్ కుమార్ గారు. సో ఆ కష్ట సమయంలో నిజంగా ఆ కుమారుడు చేసుకున్న ప్రార్థన దేవుడు అంగీకరించారు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలోకి వచ్చావు, నీకు ఎదురైన శ్రమను గురించి దుఃఖపడొద్దు. దేవుడు ఉన్నాడు, దేవుని మీద భారం వేసుకోగలిగితే, కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడగలిగితే తప్పకుండా శ్రమలో నీకు దైవ కార్యం జరుగుతుంది. యేసు నామములో దైవ కృప నీ మీదకి వచ్చునుగాక. గట్టిగా అందరూ ఆమేన్ అంటారా? ఏదైనా ప్రభు చేస్తాడు నీ కొరకు. ఓకే, ఈరోజు నా ప్రశ్న, శ్రమలో దేవుడు నీకేం చేస్తాడో అని ఆలోచన మీకు వస్తే ఒక 5 విషయాలు ఈ ఉదయకాలం మీకు వర్తమానంగా అందించాలని ఆశపడుతున్నాను. నీవు ఎదుర్కొంటున్న శ్రమలో దేవుడు నీకేం చేయబోతున్నాడు. మనుషుల్ని ఒకవేళ ఇప్పటి వరకు ఆశ్రయించావు, వాళ్ళ వల్ల ఏది కాలేదని నువ్వు సఫర్ అవుతూ ఉన్నావు. అయితే నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కదా. శ్రమలో దేవుడు నీకేం చేస్తాడో ఒక 5 సంభవాలు, 5 సందర్భాలు నీ ముందు ఉంచుతాను. ఓకే, చదవండి. మొదటి మాట, సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం.
బైబిల్ ఉన్నవాళ్ళు ఓపెన్ యువర్ బైబిల్, చక్కగా చూడండి, చదవండి, దేవుని మాటల్ని నోట్ చేసుకోండి, వినండి. ఓకే. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, ఆ మాట, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానేయక వాడు బ్రతుకు దినములన్నిట నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకుని. చాలండి, గట్టికోసారి అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి మరువక జ్ఞాపకం చేసుకుని. మొదటి మాట, శ్రమలో దేవుడు నీకు ఏం చేస్తాడంటే శ్రమలో మరచిపోడు. మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, నీ శ్రమలో దేవుడు నిన్ను మర్చిపోడు. ఆమేన్. శ్రమలో ఎప్పుడు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తులైతే పొరపాటును కానే కాదు. నీకు ఏ శ్రమ ఉన్నా, అది నీ ఆరోగ్య సమస్య కావచ్చు, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, ఇంట్లో ఎదుర్కొంటున్న ఏ శోధనైనా కావచ్చు, శ్రమలో దేవుడు నీతో ఉన్నాడు. అందుకే భక్తులు అంటారు, యెహోవా ఈ శ్రమలో నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిజంగా ఆ శ్రమలో మనకి ఏం చేస్తాడనంటే తప్పకుండా శ్రమలో నిన్ను మరిచిపోడు. ఆయనైతే మరిచిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడైతే కాదు. శ్రమలో నిన్ను అస్సలు మర్చిపోయే దేవుడు కాదు. మనుషుల ఒకవేళ నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను మర్చిపోవచ్చు, శ్రమ కలిగినప్పుడు పెద్దగా నిన్ను పట్టించుకోకపోవచ్చు, కేర్ తీసుకోకపోవచ్చు నీ మీద. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ శ్రమ వచ్చినప్పుడు అందరూ దూరం అవుతూ ఉంటారు. మళ్ళా చెప్పనా, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు అందరూ దూరం అవుతూ ఉంటారు. కానీ శ్రమలో నీతో ఉండేది దేవుడు ఒక్కడే. ఆమేన్. శ్రమలో నీతో ఉండేవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కరికి ఇది సాధ్యం. అందుకే హన్న అంటది, నాకు కలిగిన శ్రమను చూసి మరువక. అంటే శ్రమలో దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. బైబిల్లో ఈ వాగ్దానం ఉంది కదా, చంటి బిడ్డను తల్లి మర్చిపోతుందా? ఒకేలా వాళ్ళైనా మర్చిపోవచ్చేమో, కానీ చూడు నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నేను నిన్ను మరచిపోజాలనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీవు నా సేవకుడు ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నేను నిన్ను మర్చిపోను. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నామం పేరట మీరు పరిశుద్ధులకి చేసిన ఉపచారం. చాలామంది దేవుని పరిచర్యకి ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఉంటారు. ఎన్నో విధాలుగా వాళ్ళు సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణం అంతా ఇంటి దగ్గర ఉన్నారు, కానీ ఇక్కడే ఉంటుంది మనసు అంతా కూడా. సేవకులు ఎలా ఉన్నారు, అక్క ఎలా ఉన్నారు, బ్రదర్స్ ఎలా ఉన్నారు, సేవ పరిచర్య గురించి వాళ్ళకి ఎంతో భారం ఉంటుంది. అయినా వాళ్ళు ఎదుర్కొంటున్న శ్రమను బట్టి, ఏంటి ప్రభు, నేను ఎంత దేవుని పనికి ఎంత సహకారిగా ఉంటున్నా, ఇన్ని విధాలుగా పరిచర్యకి ఎంకరేజ్ చేస్తున్నా, నాకెందుకు ఈ శ్రమ, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని కొన్నిసార్లు నీ మనసులోకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నా ప్రార్థన, పరిశుద్ధులకు నువ్వు చూపిన ప్రేమ ఎప్పుడు ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తున్న దేవుడు కాదు. ఆమేనని చెప్పండి. చాలామంది బిడ్డలు, మన సంఘంలో చాలామంది బిడ్డలు ఏదైనా మీటింగ్ జరగటమే కారణం. ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళ వంతు ఏదో హెల్పింగ్ నేచర్, ఏదో విధంగా దేవుని పనిలో వాళ్ళు ఉంటారు. సేవకులు వస్తే సేవకులకి ఆతిథ్యం చేసే బిడ్డలు ఉంటారు. సేవకులు వస్తే వాళ్ళకి కానుక రూపంలో దేవుని పరిచర్యకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. దేవుని పని అంటే మీటింగ్ జరుగుతున్న, భోజనాలు కార్యక్రమం ఉన్న వెంటనే స్పందించి దేవుని పనికి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక చిన్న శ్రమ ఎదురవుతున్నప్పుడు, ఏంటి దేవుడు మర్చిపోయాడు నన్ను, నేను సేవకుల్ని ఇంతగా ప్రేమించాను, ఇంతగా పరిచర్య చేశాను, ఇన్ని విధాలుగా సహకారిగా ఉన్నాను, దేవుడు మర్చిపోయాడా?
అని అనిపిస్తూ ఉంటుంది. వాక్యం అంటుంది దేవుడైతే మర్చిపోయే దేవుడు కాదు. వాక్యంలో ఈ మాటలు పౌలు గారు చెప్తా ఉంటారు. పరిశుద్ధులకు నువ్వు చూపిన ప్రేమను, చేసిన ఆతిథ్యాన్ని మర్చిపోటుకు ఆయన అన్యాయస్తుడైన దేవుడైతే కాదు. చూద్దామా, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు ఈ మాట చెప్తూ, నువ్వు చూపిన ప్రేమను ఆయన మర్చిపోటుకు అన్యాయస్తుడైన వాడైతే కాదు. ఆయన అన్యాయం చేయడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం, మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం ఇంకను చేస్తూ ఉన్న నామాన్ని చూపిన ప్రేమను మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడైతే కాదు. మీ పక్కోళ్ళు షేకండి, చెప్పండి, దేవుడు నువ్వు చూపిన ప్రేమకు మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాడు. చప్పలగొడుతో సరే ఏసేకు మహిమ చెల్లిద్దామా. మీలో చాలామంది దేవుని పనికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు, కానీ ప్రస్తుతం మీరు శ్రమలో ఉన్నారు. అయ్యా, నేను ఇంతలాగా సేవకులంటే ఎంత ప్రాణంగా చూసుకుంటున్నా, మాకేంటి ఈ శ్రమ అనిపిస్తుంది మీ మనసుకి. కానీ వాక్యం ఉంది, ఆయనైతే అన్యాయస్తుడైన వాడు కాదు. దేవుడు బైబిల్ ఇలా రాశారు, నామం పేరట గిన్నుడు చల్లినిస్తేనే దాని ఫలాన్ని పోగొట్టుకోరు కదా. మీరు నీళ్లు కాదు కదా, మీ ప్రాణమే ఇక్కడ ఉంది. ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు. అయ్యా మీరు అలా అనుకుంటున్నారు కానీ మా ప్రాణం ఎక్కడో తిరుగుతుంది అయ్యా. కొంతమంది ఆదివారం మందిరానికి వచ్చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అవకాశం లేదు. అవకాశం ఉంటే రోజు రావాలని ఆశ ఉంది, కానీ ఇంతగా దేవుని పనిలో ఇంత ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటయ్యా మాకు ఈ శ్రమ, ఏంటయ్యా ఈ బాధ అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఆయనైతే మర్చిపోయే దేవుడు కాదు. శ్రమలో నిన్ను మరొక ఆయన జ్ఞాపకం చేసుకును గాక. గట్టిగా సరే అందరూ ఆమెనంటారా. బైబిల్లో ఒక చరిత్ర, యోసేపు చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు పరిస్థితిని మనం ఆలోచిస్తూ ఉంటుంటే కళలకి అద్భుతంగా అర్థం చెప్తా ఉండేవాడు. ఒకరోజు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కళలు కంటారు. యోసేపు ఆ కళలకి భావం చెప్తాడు. కళకి భావం చెప్పిన తర్వాత మరలా రాజు నిన్ను జ్ఞాపకం చేసుకుని మరలా 3 రోజులు ఆ ఉద్యోగం నీకు ఇస్తాడు, నీ తల పైకెత్తుతాడు. ఇట్లాగా అద్భుతంగా చెప్తాడు. చెప్పిన తర్వాత భక్ష్యకారుల అధిపతితో అంటాడు, దేవుడు నిజంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మరలా నీ స్థితి మారితే, నీకు ఉద్యోగం మరలా పోయిన ఉద్యోగం మరలా నీ చేతికి వస్తే, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాట చెప్తాడు యోసేపు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ కళకి భావాన్ని పొందుకున్నాడు, అర్థాన్ని తెలుసుకున్నాడు. పోగొట్టుకున్న ఉద్యోగం మరలా రాజు సంస్థానంలోకి వెళ్ళినప్పుడు అతన్ని తల పైకెత్తి తిరిగి ఆ ఉద్యోగం మరలా అతనికి ఇచ్చినప్పుడు ఆ కళకి భావం చెప్పిన యోసేపుని భక్ష్యకారుల అధిపతి మర్చిపోయాడు. కానీ దేవుడైతే మర్చిపోలేదు. గట్టిగా ఆమెను చెప్తారా. సో నేను అదే చెప్తాను, ఇక్కడ దేవుని మందిరంలో చాలామంది పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, దేవుని పనికి అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఆయనైతే మర్చిపోడు. ఒకవేళ మనుషులు మిమ్మల్ని మర్చిపోవచ్చు, మానవ నైజంగా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ నువ్వు చేసింది ఆయన మర్చిపోతే దేవుడు కాదు కదా. నీకు శ్రమ ఎదురవుతున్నప్పుడు వెంటనే ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు, వెంటనే ఆయన స్పందించేవాడు, వాక్కుని పంపి బాగు చేసేవాడు. ఒకసారి అందరూ ఆమెనంటారా. మీరు నేను చెప్పిన మాటలు ఒకసారి ఆ వచనంలో చూడండి. ఆదికాండ గ్రంథం 40వ అధ్యాయం 23వ వాక్యం. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. చూసారా, మనుషులు మనల్ని మర్చిపోతారు. హల్లెలూయా చెప్తారా. మర్చిపోవచ్చు, అయితే దేవుడు మాత్రం మర్చిపోడు. కనుక నీ ఆత్మీయ జీవితంలో అందరూ మర్చిపోయారు నన్ను, నేను ఎంత కష్టపడ్డానో ఎంత చేశానో ఎవ్వరు పట్టించుకోవట్లేదని నువ్వేం బాధపడవలసిన పని లేదు. శ్రమలో మరువని దేవుడు నీకున్నాడు. ఆమేన్. రీసెంట్గా నేను ఈ వారమంతా పేషెంట్ని పలకరించడానికి వెళ్ళాను.
వెళితే బ్రాంచ్ చర్చ్లో ఒక సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. అన్నయ్య, మేము భార్యాభర్తలు ఇద్దరం ఏదో పని మీద వెళ్తూ ఉన్నాం బైక్ మీద. ఈ సంవత్సరం వాళ్ళకి ఎదురైన శ్రమల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. బైక్ మీద వెళ్తూ ఉంటుంటే సడన్గా కుక్క అడ్డొచ్చింది, పడిపోయాము, నాకు ఈ గూడు ఇరిగిపోయింది. ఆ భార్య చెప్తున్నారు, వాళ్ళ భార్య చెప్తున్నారు, ఈ గూడు ఇరిగిపోయింది అన్నయ్య. అయ్యో శుభం అంటూ క్రొత్త సంవత్సరం ఇలాగా దేవుని మందిరంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని జనవరి ఫిబ్రవరి నెలలో జరిగిందంట. గూడు ఇరిగిపోయిందంట. హాస్పిటల్లో పెట్టారు, ట్రీట్మెంట్ జరిగింది, వైద్య సేవలు జరుగుతూ వచ్చాయి. చాలా రోజులు ఈ చెయ్యి ఇలాగా లిఫ్ట్ చేసేవారు కాదు, చాలా బాధపడుతూ ఉండేవారు. సరే, ఓ పక్కన శ్రమలోనే అలాగే ఒక చెయ్యి బాధతో ఉన్నా అలాగే దేవుని మందిరాన్ని వెంబడిస్తూ ఉండేవారు. సరిగ్గా ఒక 2-3 నెలలు గడిచింది. వినాలి, 2-3 నెలలు గడిచింది. సరిగ్గా 2-3 నెలలు గడిచినప్పటికీ భర్తకి సడన్గా హెల్త్ కంప్లైంట్ వచ్చింది. ఆయన సిక్ అయిపోయాడు. ఉండేది వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే. సిక్ అయ్యి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయనకి ఆపరేషన్ చేయాలి. చూడండి పరిస్థితులు ఎలా వచ్చినాయి. ఇటు భార్య ఏమో చెయ్యి ఇలా లిఫ్ట్ చేసే పరిస్థితులు లేదు, సఫర్ అవుతుంది, గూడు ఆపరేషన్ జరిగి ఉంది. మరి హాస్పిటల్లో ఎవరొకరు ఉండాలి కదా, వైద్య సేవలు జరుగుతున్నప్పుడు ఎవరొకరు తోడు ఉండాలి కదా, హెల్ప్ చేసేవాళ్ళైనా. ఎవరూ లేని పరిస్థితి. ఏడుస్తూ ఉన్నారంట, బాధపడుతుంది. ఏంటయ్యా ప్రభు, ఇలాంటి శ్రమ మాకు ఎదురైంది. నాకు చూస్తే నాకు చెయ్యి ఆపరేషన్ అయ్యింది, ఈయనకు చూస్తే ఈయనకి ఆపరేషన్ అంటున్నారు. ఏంటి శ్రమ? ప్రభు, నీకు చేసిన పరిచర్యను నువ్వు మర్చిపోయే దేవుడు కాదు కదా, జ్ఞాపకం చేసుకో. అలా మనసులో ప్రార్థన చేసుకుని సేవకులు చెప్పారట. దేవుడు వారికి ఆ శ్రమలో ఆ సహోదరు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య శ్రమలు మహిమ కొరకే. ఇప్పుడు 2వ సెక్షన్లో చెప్తాను అసలు శ్రమలు ఎందుకు వస్తాయో. సెకండ్ పార్ట్ ఒకటి ఉంది, దేవుడికి స్తోత్రం చెప్పండి. పార్ట్ బిలో మీరు వినొచ్చు. శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడో మనకి 2వ ఆరాధనలో చెప్తాను. అయితే ఆ తల్లి ఆ సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఇటు చూస్తే నేను మంచం మీద ఉన్నాను, అటు చూస్తే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఎవరు దగ్గర లేని పరిస్థితి. ఈ శ్రమ దేవుడు మాకు ఎందుకు అనుమతించాడు తెలుసా? ఇంచుమించు అన్నయ్య, కొన్ని సంవత్సరాలుగా ఒక షాపు కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా వస్తుంది, బేరం సెట్ అవ్వట్లేదు, దగ్గరికి వస్తుంది అవ్వట్లేదు. 2-2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ షాప్ వాళ్ళు ఖాళీ చేసేయమన్నారు. ఖాళీ చేసుకుని ఇంట్లోనే చేసుకుంటున్నాం మేము వ్యాపారం. కానీ ఎలాగైనా కొనాలనే ఆశ ఉంది. మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంది ఆ షాపు, కొనాలనే ఆశ ఉంది. కానీ ఆ 2 సంవత్సరాల నుంచి షాప్ ఖాళీ చేసేమన్నాడు. నాకు ఆశ ఉంది, ఈ షాప్ ఎలాగైనా నాకు సొంతం అవ్వాలి ప్రభా. ఎన్నో సంవత్సరాలకి ఈ షాప్లో పనిచేశాను నేను. ప్రార్థన చేసుకుంటా తల్లి అడుగుతూ వచ్చిందంట. దేవుని మహాకృప. ఆ సహోదరి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య ఈ శ్రమల్లోనే ఆ షాపు దేవుడు మాకు సొంతం చేశాడు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, డాక్యుమెంట్స్ కూడా వచ్చేసినాయి. అన్న ఈ శ్రమ నాకు ఎందుకు శ్రమ కలిగిందని నేను ఇప్పుడు బాధపడుతూ చెప్పే మాట ఏమిటంటే, శ్రమ నొందుట నాకు మేలుగానే దేవుడు మార్చాడు. 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాం, ఈ షాప్ కొరకు ప్రయత్నం చేసాం, కానీ దేవుడు మొన్నే అది రిజిస్ట్రేషన్ అయ్యింది, డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి. అన్నయ్య శ్రమలు ఇందుకొరకా, శ్రమలు దేవుడు నాకు ఇందుకొరకు అనుమతిచ్చాడా అని నాకు అర్థమైంది. శ్రమలు నన్ను మర్చిపోలేదన్నయ్య అని చెప్పింది ఆ తల్లి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మందిరంలో కూర్చున్న మీ జీవితంలో, మీ పిల్లల ద్వారా, మీ కుటుంబంలో ఎదుర్కొంటున్న శ్రమ ఏదైనా కావచ్చు. అయితే దేవా శ్రమలో నన్ను జ్ఞాపకం చేసుకొని భక్తుడు మనవి చేసుకున్నాడు కదా, శ్రమలో దేవుడు నీకేం చేయబోతున్నాడు తెలుసా? ఆయన నిన్ను మర్చిపోకుండా అద్భుత సహాయాన్ని అందించబోతున్నాడు. ప్రభు గొప్ప కార్యం జరిగించునుగాక. రైట్, సెకండ్ వన్, 2వ మాటలకు వస్తుంది. సెకండ్, యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో. దేవుడు శ్రమలో నీకేం చేయబోతున్నాడు? 2వ మాట చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం
7వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ది బుక్ ఆఫ్ యాక్ట్ 7:9. గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి, కానీ ఓకే, దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అనండి. సో రెండవది, శ్రమల నుండి తప్పిస్తాడు. శ్రమలో దేవుడు నాకు ఏం చేస్తాడు బ్రదర్? సెకండ్ వన్, శ్రమలన్నిటిలోంచి ప్రభు నేను తప్పిస్తాడు. చదువుకునే పిల్లలు అనుకోవచ్చు, ఏంటన్నయ్య మాకేం శ్రమ లేదు, హ్యాపీ లైఫ్ ఉంటుంది ముందు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఏదో శ్రమ ఉంటుంది మనకి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కొత్తది, అమ్మో అప్పుడు చెప్పినప్పుడు ఏం లేదు, నేను ఇప్పుడు వచ్చింది నాకు శ్రమ అనుకుంటారు మీరు. రకరకాల శ్రమలు బైబిల్ అంటుంది, శ్రమలో నేను తప్పిస్తాను. మీ పక్కలతో చెప్పండి, శ్రమలో దేవుడు నిన్ను తప్పించును గాక. ఏ శ్రమలో నువ్వు ఎదుర్కొంటున్నావా అంటే, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ ఏదైనా కావచ్చు. చూడండి, నమ్మకస్తులుగా పనిచేసే వాళ్ళు సడన్గా వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఆ శ్రమలో దేవుడు మనల్ని తప్పించే మార్గం చూపిస్తాడు. సేవకులుగా మేము ఎన్నో శ్రమలు గుండగా దేవుడు మమ్మల్ని నడిపించాడు. అవన్నీ మాకు గుణపాఠాలుగా అనిపిస్తూ వచ్చాయి. ప్రతి శ్రమలో ఏదో ఒక పాఠం ఇంకా ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి శ్రమ ఎందుకు ఇచ్చాడు ఇది శ్రమ అంటే, ఏదో ఒక పాఠం దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. శ్రమలో దేవుడు నీకు చేసే మేలు ఏంటంటే తప్పిస్తాడు, రూట్ తప్పిస్తూ ఉంటాడు. ఆమేనంటారా? హుషారుగా హల్లెలూయా అంటారా? ఈ వచనం ఎవరి గురించి రాయబడింది? జోసెఫ్ కోసమే. వాళ్ళ అన్నలు ఎంత శ్రమ పెట్టారండి, తీసుకెళ్ళి గుంటలో పడేశారు. నీళ్లు లేని గుంటది, మిద్యానీలకు అమ్మేశారు. బైబిల్లో ఉంది, పగ పట్టారంట. ఏమండి, సొంత అన్నలు తమ్ముడి మీద పగ పడతారా అంటే, పగపట్టి రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. సొంత తమ్ముడి మీదే పగ సాధించాలనే పరిస్థితిలో ఉన్నారు ఆ కుటుంబస్తులు. వాక్యంలో మనం చూస్తాం కదా, గుంటలో పడేసిన, అమ్మేసిన, పగపట్టిన దేవుడే ఆ శ్రమలో అన్నిట్లోంచి తప్పించాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా ఆమేన్. బైబిల్లో ఈ మాట రాస్తుంది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అంతే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే నిన్ను తప్పించవలసిందిగా ఆయన తప్పిస్తూ ఉంటాడు. అది ఏ శ్రమైనా నువ్వు తప్పించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? వాక్యంలో ఈ మాట రాస్తుంది, సమస్త కీడుల నుంచి నువ్వు మమ్మల్ని తప్పించావయ్యా అంటాడు భక్తుడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఏ శ్రమలో ఇరుక్కున్నావో, ఇబ్బంది పడుతున్నావో, ఆ శ్రమ ఫేస్ చేస్తున్నావో, యేసు నామంలో తప్పించే మార్గము దేవుడు చూపించునుగాక. సౌలు, దావీదు చెప్పండి, అన్ని విధాలుగా మేలే చేశాడు. 40 రోజులు సవాల్ చేస్తుంటే గొల్యాతు, దమ్మున్న మగోడు రెండింటి ఒక్కడు కూడా ముందుకు రాకపోతే దావీదు ఒక్కడే కదా వెళ్ళి ఫిలిస్తీన్ల చేతుల్లోంచి ఆ దైవికమైన శక్తిని నిరూపించడం కొరకు, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని గొల్యాతుని పడగొట్టి జయం పొందే విషయంలో దావీదు సహాయం గొప్పగా ఉంది కదా. సౌలుకి ఏం అన్యాయం చేశాడు చెప్పండి దావీదు? అన్ని విధాలుగా మేలే చేశాడు. ఇంత మేలు చేసిన ఆయన్ని ఎంత చక్కగా గుర్తుపెట్టుకోవాలి సౌలు. కొంచెం కూడా కృతజ్ఞత లేని సౌలు. దావీదు కనబడితే విషయ చూపు, దావీదు కనబడితే ఈటి విసిరే చంపేయాలి, ఇదే ప్లాన్లో ఉండేవాడు. వరుసకి అల్లుడవుతాడు. దేవుడికి స్తోత్రం. కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి అల్లెలో చెప్పండి. నేను అనుకుంటాను, మామయ్య గారికి ఎంత విషయం చూపు ఉంటుందా? ఇప్పుడు కొంతమంది అల్లుళ్ళు అనుకుంటున్నారు మా మామగారి గురించి భలే చెప్తున్నారండి బాబు. దేవుడికి స్తోత్రం. ఇంత క్రూరంగా ప్రవర్తించే మామయ్యలు ఎవరు ఉండరు. కానీ ఎందుకో ప్రారంభం నుంచి దావీదు మీద విషయం చూపే. కానీ దేవుడు ఏ విధంగా తప్పించుకుంటూ వచ్చాడు, ఎన్ని విధాలుగా దావీదుని తప్పించుకుంటూ వచ్చాడు. చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం
19వ అధ్యాయం అండ్ 10వ వాక్యం. సమూయేలు మొదటి పుస్తకం 19:10. చూద్దాం ఒకసారి త్వరగా. ఒకే దెబ్బతో దావీదును సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచున్నదన్న తాత్పర్యం కలిగి ఈటి విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించి అన్ని ఆ వచనాల్లో తప్పించి చాలా సందర్భాల్లో రాసుకుంటూ వచ్చాడు. ఆ అధ్యాయం అంతా కూడా దేవుడు తప్పించుకుంటూనే వచ్చాడు. ఈరోజు నా ప్రార్థన, మీరు ఏ శ్రమలో ఉన్నారో శ్రమలన్నిటిలోంచి దేవుడు తప్పించునుగాక. కొంతమంది భర్తతో పడే టార్చర్ మామూలు టార్చర్ కాదు, మామూలు శ్రమ కాదు. కొంతమంది భర్తలు ఎట్లా ఉంటారంటే, సొక్కేస్తాడు ఆ మనిషి, ఇంట్లో వచ్చి అందరికీ సొక్కలు చూపిస్తూ ఉంటాడు. పోనీ సొక్కేసినాడు కామ్గా ఉండడో, ఇంట్లో వాళ్ళందరికీ సొక్కలు చూపించాలి. ఆయన వస్తాడు, పాపం ఆవిడేదో భక్తిగా కుటుంబ ఆరాధన చేసుకుంటుంది ఇంట్లో, లేటుగా తాగేసి వచ్చి తలుపులు కొట్టి అంటాడు, నిజంగా నీ ప్రార్థన గొప్పదైతే నన్ను మార్చొచ్చు కదా దేవుడు. అబ్బా చూడండి, ఆవిడ పాపం ఆ భర్త కోసం ఆవిడ పడుతున్న కన్నీటి ప్రార్థనతో, నిజంగా నీ ప్రార్థన గొప్పదైతే నేను మార్చొచ్చు కదా అంటాడు. సరే, అప్పుడు 11-12 అవుతుంది. అప్పుడు డోర్ కొట్టి, అప్పుడు ఆమ్లెట్ వేయి, ఇప్పుడు తినాలన్నమాట. మనిషి ఇబ్బంది పెడతా ఉంటాడు, శ్రమ పెడతా ఉంటాడు. సరేలే అనుకుని ప్రార్థన చేసుకుని ముగించుకుని ఆయనకి అన్నీ రెడీ చేస్తుందా. రెడీ చేస్తే, ఇదిగో ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన చేయాలి. ఏంటంట, మనోడికి ఎంత భక్తిపరుడో, కన్నీటి ప్రార్థన చేయాలి. శ్రమ తప్పదు, అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటే, ప్రభువా ఏంటయ్యా ఇలాంటి భర్త, ఇటు పిల్లలు చూస్తే ఒక దారిలోకి రాలేదు, వాళ్ళకి ఫీజులు కట్టాలి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సఫర్ అవుతున్నాము, చాలా నలిగిపోతూ ఉంటూ అలా కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఏడుస్తూ ఉంటుంది దేవుని సందులో పాదాల దగ్గర. అలాగా ఈ మనిషి తాగొచ్చాడు, పొద్దున్నే లేచి స్తోత్ర ప్రార్థన లేచిపోతాడు. స్తోత్రం చెప్పండి సార్. పొద్దున్నే స్తోత్ర ప్రార్థన, ప్రభువా స్తుతి స్తోత్రం నాయన అంటాడు. పొద్దున్నే భార్య వచ్చి, ఏమంటే రాత్రి ఎంత అల్లరి చేశారు, ఏంటండి ఈ పరిస్థితి అంటే, పాతివి గతించును సమస్తం కొత్తవైన అంటాడంట. స్తోత్రం చెప్పండి సార్. చూడండి అసలు కుటుంబంలో ఎన్ని శ్రమలు గుండగా వెళ్తుంటారో కుటుంబ పరిస్థితులు. నా ప్రార్థన, నీ శ్రమలన్నిటిలోంచి దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఏ శ్రమ అయినా సరే తప్పకుండా దేవుడు తప్పిస్తాడు. ఓకే, 3వ మాటలోకి వెళ్ళిపోతాను. 3rd one, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని, ఆయన మా శ్రమలన్నిటిలోంచి మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సో 3వది, శ్రమలో ఆదరించేవాడు. నీ దేవుడు నీకేం చేస్తాడు శ్రమ కలిగినప్పుడు? వాక్యం చెప్తుంది, శ్రమలో నిన్ను ఆదరిస్తాడు. కొంతమందికి శ్రమ ఎదురైనప్పుడు ఆదరణ కొదువైపోతుంది, కరువైపోతుంది. ఇక శ్రమలో తట్టుకోలేక ఇక ఏదైనా చేసేసుకోవాలని, సూసైడ్ చేసుకోవాలని ఆ ఈవిల్ స్పిరిట్ వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది. బతికి ఎవరిని ఉద్ధరించాలి, ఎవరి కోసం బతకాలి. మొన్న నాతో తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళ ఇంటి ప్రక్కనే వాళ్ళు ఉంటారంట. భర్త కొంచెం అమాయకంగా ఉంటాడు, భార్య తెలివైందే. పిల్లల్ని స్కూల్కి బ్యాగ్లో క్యారేజ్ పెట్టేసి స్కూల్కి యథావిధిగా ఎలా పంపిస్తుంది అలాగే ఆటో వచ్చింది, స్కూల్కి పంపించేసింది. స్కూల్కి పంపించిన వెంటనే భర్త కూడా పనికి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఈమె ఏమీ తీసుకెళ్ళలేదు, రెడీ అయింది, సుమంగిల్లాగా చచ్చిపోవాలనుకున్నదంట. రెడీ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి అలాగే ఆటో ఎక్కి వెళ్ళిపోయి గోదావరిలో దూకేసింది.
పిల్లలు ఉదయకాలం స్కూల్కి వెళ్ళారు, సాయంకాలానికి ఇంటికి వస్తే తలుపు తాళం వేస్తుంది, అమ్మలేదు. నానేమో పనిలోకి వెళ్ళి 7 గంటలకు వస్తాడు. ఇంటికి వచ్చేదాకా గుమ్మం దగ్గర వాళ్ళు ఎదురు చూస్తాం, ఇంకా వస్తుంది అని చూస్తుంటే ఇంకెక్కడ వస్తుంది. ఆ పరిస్థితి చూస్తే భర్త వచ్చాడు, పిల్లలు ఆ అరుగు మీదే కూర్చుని ఏడుస్తున్నారు. చివరికి ఆ మరుసటి రోజు శవం దొరికింది. ఆ చిన్న పిల్లలు ఎంత వేదనండి. మా అమ్మమ్మ వాళ్ళ స్కూల్కి పంపించింది, సాయంకాలం వచ్చినప్పటికీ తల్లి లేదు అక్కడ. ఆ పిల్లల యొక్క గుండె కోత ఎంత వేదనతో ఉంటుంది చెప్పండి. ఎవరినైనా మనం కూడా మన కుటుంబంలో ఎవరైనా పోగొట్టుకుంటే వాళ్ళు చూపిన ఆప్యాయత, వాళ్ళు చూపిన ప్రేమ అది గుర్తొచ్చి మరలా కన్నీళ్ళు వస్తాయి. ఆ వృద్ధాప్య పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు. కొంతకాలం ఉంటే బాగుండు కదా, ఏంటి ఈ శ్రమ దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. వాక్యం అంటుంది, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆయన ఒక్కడే ఆదరించేవాడు. మనం ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి ఆదరణ కలగదు, కానీ ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లుగా నా ప్రభు శ్రమలో ఉన్నవారిని ఆదరించునుగాక. రక్త సంబంధికులను పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబానికి ఆదరణ దొరుకునుగాక. కన్నీరు నిత్యము దేవుడు తొలగించునుగాక. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనుగాక. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. బైబిల్లో రాస్తుంది కదా, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తాయి. గాఢాంధకరమైన లోయలోకి నేను వెళ్ళిపోయినా ఏ అపాయానికి నేను భయపడను. దేవుడు ఆదరించేవాడండి. ఒక తల్లి ఎలా ఆదరిస్తుందో అలాంటి ఆదరణ మనకి దేవుని దగ్గర దొరుకుతుంది. నా మట్టుకు నాకు ఎదురైన శ్రమ, నా కుటుంబంలో కూడా ఇలాంటి శ్రమల గుండా నేను వెళ్ళాను. మా తండ్రి గారు నాకు దూరం అయిపోయినప్పుడు, అంటే ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఎంతో ఏడ్చిన పరిస్థితులు. కొంతకాలానికే ఒక 3 సంవత్సరాల వ్యవధిలోనే మరలా మా మమ్మీ ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఎంత శ్రమ, ఎంత వేదన. ఆ శ్రమలో దేవుడు నన్ను ఆదరించి ధైర్యపరిచి మరలా సేవలో నిలబెట్టి ఆయన పని జరిగించుకుంటా ఉన్నాడు. నా ప్రార్థన, ఎంతమంది శ్రమలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి దేవుడే ఆదరణకర్తగా ఉండి ఆదరించునుగాక. బైబిల్లో చూడండి ఒకసారి, రూతు పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యంలో చూడండి. రూతు పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే అక్కడ రూతు మాట్లాడుతుంది బోయాజు గురించి. అందుకామె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తిలో ఒక దారును కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడి గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగు. నీవు నన్ను ఆదరించి ప్రేమగా మాట్లాడి కటాక్షం చూపావు. అబ్బా, బోయాస్ ఎంత ప్రేమమయుడు. నీవు నన్ను ఆదరించి, దేవుడు ఒక్కడే మనకి ఆదరణకర్త. ఆమేనండి. ఆదరణకర్త ఆయన ఒక్కడే, ఆదరించేవాడు ఆయన ఒక్కడే. దేవుడు ఈ శ్రమలో ఎంతమంది ఈ శ్రమల గుండా వెళుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప ఆదరణ దొరుకునుగాక. డిమేజర్, మీరు సిద్ధంగా ఉండాలి. కథ మొత్తం మారిపోవాలి ఈరోజు. గట్టిగా, ఏమైనా చేయగలవు. మీరు మాట్లాడట్లేదు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. 1 2 3 ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. యేసయ్యా, చేతుల పైకెత్తి, యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా
మా పరమ కుమ్మరి నీ చేతిలోనే. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. పాడదాం. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. ఏమైనా చేతుల పైకెత్తి కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు. పాడుతూ ఉండాలి. ఏమైనా గట్టిగా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. పాడదామా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. పాడదామా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలై. నీ ఇంట్లో అపవాది క్రియలు ఏమైపోతున్నాయి. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలై. అందరూ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. చేతుల పైకెత్తి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా దైవికమైన స్వస్థతలు జరుగుతున్నాయి. కన్నీళ్లు తుడుస్తున్నాడు. యేసయ్యా నీ కన్నీరు దేవుడు తుడుస్తున్నాడు. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. అందరు చెప్తామా చివరిగా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా. ప్రతి శ్రమలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. ఓకే, ఓ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిజంగా శ్రమలో ఆదరిస్తాడన్నయ్య, ఖచ్చితంగా, డౌటే లేదు. ఈ వారంలోనే ఒక మన చర్చ్కి వచ్చి బ్రాండ్ చర్చ్ బిడలు స్కూల్లో టీచర్గా, ఒక చిన్న స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటారు. వారు అన్నారు, అన్న మా మేడం గారికి యాక్సిడెంట్ అయ్యింది, వచ్చి ఒకసారి అక్క మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాను. సరే అమ్మ, ఆ రూట్లో వస్తే ఖచ్చితంగా స్కూల్ మెయిన్ రోడ్ పక్కనే అన్నారు కదా, వస్తాము ప్రార్థన చేస్తాము అని. ఒక మీటింగ్కి వెళ్ళాను, పగలు ప్రేయర్ జరిగింది. వస్తా చెప్తా ఉంటే వాళ్ళు రోడ్డు ప్రక్కనే వెయిట్ చేస్తున్నారు. వెళ్ళాం. వెళితే స్కూల్లో స్టాఫ్ అందరూ వచ్చి నిలబడ్డారు. మేడం గారు ఆ హాల్లో బెడ్ వేశారు, బెడ్ మీదే పడుకుని ఉంది. ఎలా జరిగిందమ్మా అని అడిగాను. అడిగితే ఆ సహోదరు చెప్పారు, అయ్యా మెయిన్ రోడ్ ప్రక్కనే స్కూల్ వాళ్ళది, చిన్న ప్రైవేట్ స్కూల్, కాన్వెంట్ మాట చిన్నది. జస్ట్ మెయిన్ రోడ్, నేను ఇలా రోడ్డు దాటిస్తున్నానండి, స్కూటీ ఇలా దాటిస్తున్నాను అంతే, కారోడు వేగంగా వచ్చి ఇలా ఢీ కొట్టాడు. వెంటనే కాలు ఇరిగిపోయింది, చాలా ప్రాణాపాయం తప్పింది నాకు.
కొద్ది రోజులుగా ఒక మేబీ నెల రోజుల నుంచి మంచం మీదే ఉన్నాను. నిజంగా ఈ స్టాఫ్ అందరూ నన్ను బాగా చూసుకుంటా ఆ స్కూల్ రన్ చేయడానికి వీళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు అని చెప్తే అప్పుడు నేను అన్నానమ్మ, దేవుడు అంటే మీకు ఇష్టమేనా అన్నాను. అయ్యగారు ఇష్టమంటారేంటి, నేను ఆల్రెడీ ప్రభువుని అంగీకరించాను, రక్షణ కూడా తీసుకున్నాను అయ్యగారు, బాప్తిజం కూడా తీసుకున్నాను అన్నారు. అప్పుడు నేను అన్నాను, అమ్మ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కదా, సెల్ ఫోన్లో యూట్యూబ్ లైవ్ వస్తుంది, మీరు ఇంటి దగ్గర ఉండి దేవుని వాక్యం వినండి, పాటల్లో ఆదరణ దేవుడిస్తాడు, వాక్యంలో ఆదరణ ఇస్తాడు, ధైర్యంగా ఉండండి. ఆ సహోదరి నాతో చెప్పిన మాట, అయ్యా నేను ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాను, మా సొంత ఊరు కొత్తపేట దగ్గర కొత్తపాలెం అనే ఊరు, మా అత్తూరు వాళ్ళ ఊరు, ఇది మా అమ్మగారు ఊరు ఇక్కడ అని చెప్పి ఆ సహోదరి మాచివారం రోడ్డు ప్రక్కనే వాళ్ళ కాన్వెంట్ ఉంటుంది అన్నమాట. సహోదరి చెప్పిన మాట ఏమిటంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభంలో దేవుని దగ్గరికి చాలా అద్భుతంగా భక్తి మార్గాల్లో నడిపించబడతా ఉండేవాడిని, చాలా ఆసక్తిగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడిని. అయ్యా పిల్లలు లేరు, సమస్యతో బాధపడుతుంటే 8 years తర్వాత దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చక్కని 2 పిల్లల్ని ఇచ్చాడు బహుమానంగా, స్వాస్థ్యంగా. అంతే, ఎప్పుడైతే దేవుడు పిల్లల్ని ఇచ్చాడో నేను ఈ యొక్క బాధ్యతల్లో, అంటే పిల్లల్ని పెంచే విధానం, ఈ స్కూల్ బాధ్యతల్లో పడిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయాను. ఆమె చెప్పిన మాట, దేవుని సన్నిధికి దూరం అయిపోయాను. స్కూలు, పిల్లలు, ఉద్యోగం, జీవనాధారం, మెయింటెనెన్స్, ఇంతే. ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆ మనసు లేకుండా దేవునికి దూరం అయిపోయాను. అందుకేనేమో దేవుడు నాకు ఈ శ్రమ పెట్టాడు. నిజంగా ఇది నేను చేసుకున్నదయ్యా, దేవుణ్ణి అంటానికి ఏమీ కుదరదు, ఇది నేను చేసుకున్నదే. దేవుడు నాకు పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చాడు, ఎంత కృతజ్ఞతగా బ్రతకాలి, నేను దేవునికి సాక్షిగా బ్రతకాలి. కానీ నేను దేవునికి దూరమైన కారణాన్ని బట్టి ఈ శ్రమలో బాధపడుతున్నాను. కానీ ఒక్క నిరీక్షణ ఉంది, కానీ ఈరోజు వరకు ఇలా ఉన్నానంటే దేవుని వాక్యం ప్రతిరోజు నాతో మాట్లాడుతూ వాక్యం చదువుకుంటా ఉన్నాను, అలాగే మంచం మీదే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవుడు నన్ను ఆదరించాడయ్యా, ధైర్యపరిచాడయ్యా. అయ్యా త్వరగా ఈ శ్రమలోంచి దేవుడు నాకు విడుదల ఇచ్చేస్తే ఖచ్చితంగా నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా. ఆ సహోదరి తీసుకున్న నిర్ణయం బట్టి నేను దేవుని గనపరుస్తూ, ఆ శ్రమలో ఆమెకి ఆ శ్రమ ఎందుకు వచ్చిందో ఆమె గుర్తు చేసుకుంటుంది. ఈరోజు ఈ ఉదయకాలం మీలో కూడా చాలామంది కుటుంబాల్లో శ్రమ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ శ్రమలో మీరు అనుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ శ్రమ దేవుడు అనుమతి ఇచ్చాడు? మీరు వెంటనే గుర్తు చేసుకోవాలి, దేవునికి దూరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడులాగా భక్తి మనం చేయలేకపోతున్నామా? వైరాగ్యం తగ్గిపోయిందా? ఆసక్తి తగ్గిపోతుందా? దేవునికి నిజంగా దూరంగానే ఉన్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. మరలా దేవుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి కౌగిలించుకుని ఆదరించాడు కదా. ఈరోజు మీ కుటుంబాల్లో ఆదరణ కోల్పోయి ఉంటే, దేవునికి ఒకవేళ దూరం అయిపోయేవేమో, ఒక్కసారి ఏ స్థితిలో పడిపోయేవో మరలా జ్ఞాపకం చేసుకుని మరలా దేవునికి సమీపస్తుడిగా మారు. ఈ శ్రమలో దేవుడు నీకు ఆదరణ కలిగించునుగాక. గుడ్. 4వ మాట, యెషయా గ్రంథం 49:13. శ్రమలో దేవుడు ఏం చేస్తాడు అంటే, శ్రమలో జాలి పడతాడు. యెషయా గ్రంథం 49:13. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చెను. కంటిన్యూస్. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము. చూడండి, ఆ సందర్భాలన్నీ మనం చదువుకుంటూ వెళితే అక్కడ రాయబడిన మాట, శ్రమలో తన జనుల ఎడల జాలి పడతాడు. యెషయా గ్రంథం 49:13. ఓకే, అంటే శ్రమలో నీకు శ్రమ కలుగుతున్నప్పుడు దేవుడు నీకు చేసేది ఏంటంటే జాలి పడతాడు. ఆయన జాలి పడతాడు. మనుషులు పడే జాలి వేరు, కానీ దేవుడా ఆయన జాలి పడ్డాడా, నీ శ్రమ త్వరగా తొలగిపోతుంది. ఆమేన్ చెప్పండి. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు జాలి చేసుకుంటే ఆ వ్యాధుల బలమన్నీ నిర్మూలమైపోతాయి. దేవుడు రోగులను చూసిన వెంటనే కనికర పడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం.
ఏ బాధ, ఏ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నా యేసు నామములో దేవుని జాలి మీ మీదకి దిగివచ్చునుగాక. బైబిల్లో చూస్తాం, యాకోబు మీద దేవుడు జాలి పడ్డాడంట. యాకోబు పరిస్థితి అంత డిఫరెంట్, అంత మోసాలే. కానీ ఒకరోజు దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటే దేవుడు జాలి పడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చేశాడు. మీరు తర్వాత చదువుకోండి, యెషయా గ్రంథం 41:1 ఉంది ఈ మాట, యాకోబు మీద జాలిపడి అని. యెషయా 41:1 ఉంది, యాకోబు మీద దేవుడు జాలిపడ్డాడంట. ఈరోజు నీ కన్నీటి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. యేసు నామములో శ్రమలో దేవుడు నీ మీద జాలిపడునుగాక. మంచి సమరయుడు చేసిన పని చెప్పండి, జాలిపడి గాయాలు కట్టి పూట కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు కదా. శ్రమలో నాకెందుకు అనుకోడు దేవుడు. లేవీయుడు పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు, కానీ మంచి సమరయుడు ఒక ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కట్టి అంతగా జాలిపడ్డాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు జాలి పడకపోతే ఎవరిక్కడ కూర్చోగలం చెప్పండి? ఆయనకి ఈయన బోతద్దం పెట్టి చూశాడంటే ఎవరు నిలబడగలం చెప్పండి? దేవుడు ఇంకా మన మీద జాలి పడుతున్నాడు. ఇప్పుడైనా మార్పు చెందాలి మనం, ఇప్పుడైనా కృతజ్ఞత భావంతో సాగిపోవాలి. దేవుని కొరకు అంతము వరకు నమ్మకస్తులుగా మారితే చాలు. యాకోబు లైఫ్ ఒకసారి టర్నింగ్ తిరిగింది, అంతే. యాకోబు ప్రత్యేకించబడిపోయాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వారు ఎవరున్నారని ఒక మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఈరోజు నా ప్రార్థన, దేవుడు నీ మీద జాలి పడుతున్నాడని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏం చేసినా పర్లేదులే జాలి పడతాను అనుకోవద్దు. ఒక అవకాశం నీకు ఇచ్చాడు. మరలా ఆ ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళకుండా దేవుని జాలి నీ మీద ఎప్పుడూ ఉండేటట్లుగా ఓ ప్రత్యేకించబడిన స్థితిలో నీ భక్తి కనబడాలని కోరుకుంటున్నాను. యేసు నామములో కృప చూపునుగాక. ఇక చివరి మాట, ఆఖరి మాట, 91వ కీర్తన 15వ వచనం, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. చివరిది, శ్రమలో తోడుగా ఉంటాడు. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను అన్నాడు ప్రభు. ఖచ్చితంగా నువ్వు ఏ శ్రమల గుండా వెళుతున్నా దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా ఉండునుగాక. యేసు నామములో ఆయన తోడు నీకు ఉండునుగాక. ఖచ్చితంగా దేవుడు శ్రమలో తోడుగా ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉంటాడు. కరోనా టైం నీకు గుర్తు రాలేదు? ఎవరున్నారు నీకు తోడు? కరోనా సమయంలో అందరూ దూరంగా ఉండే పరిస్థితులు కదా. 2020 ఇప్పుడు 2025 ఈ 5 years దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన తోడు కాదు కదా, ఆయన నీడ కాదా? ఆలోచించండి. శ్రమలో ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇందులో చాలామంది ఉన్నారు. మోషే శ్రమకు ఎదురైనప్పుడు మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి. ఎలాగా మోసెస్ ఈ శ్రమలో దేవుడు నాకు తోడుగా ఉన్నారయ్యా అంటాడు ఆయన. మరియా ఎంత శ్రమ ఆమెకి, పెళ్ళి కాకముందే ప్రెగ్నెన్స్తో ఉంది, నిందలు భరిస్తూ ఉంది. ఏమండి, నజరేతు అనే ప్రాంతంలో ఎంతమంది కన్యకలు లేరు? మరియమ్మ గారిని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకోవాలి? బైబిల్లో రాయబడిన మాట, పవిత్రురాలైన కన్యక. ఆ శ్రమలో నిజంగా ఎంతమంది అపహాసించిన, అవమానించి, నిందించి మాట్లాడుతున్నా, ఆ గర్భాన్ని మోసింది దేవుని కొరకు, ఆ శ్రమ భరించింది దేవుని కొరకు. వాక్యంలో మనం చూస్తాం కదా, అన్ని తరాలకి ఆమె ధన్యురాలుగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నీకు శ్రమలో నాకు ఎవరు లేరు అనుకోవద్దు. శ్రమలో ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచునుగాక. నేను ముగిస్తున్నాను. వన్స్ అగైన్ విన్న మాటలన్నీ ఒకసారి గుర్తు చేస్తాను. యెహోవా మాకు కలిగిన శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు శ్రమలో ఏం చేస్తాడో ఒక 5 అనుభవాలు క్లుప్తంగా, చాలా క్లుప్తంగా మీకు ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకున్నాను. నెంబర్ 1, శ్రమలో దేవుడు మరిచిపోడు. నెంబర్ 2, శ్రమలో నిన్ను తప్పిస్తాడు. నెంబర్ 3,
శ్రమలో నిన్ను ఆదరిస్తాడు. నెంబర్ 4, శ్రమలో జాలి పడతాడు. నెంబర్ 5, శ్రమలో తోడుగా ఉంటాడు. ఈ మాటలు మీ జీవితానికి ఫలభరితంగా మార్చి ఎవరెవరు ఏ శ్రమల గుండా వెళుతున్నారో దేవుడు త్వరగానే మీ శ్రమల నుంచి విడిపించి గొప్ప చేసి దీర్ఘాయుజుతో తృప్తిపరిచి ఆయన ఎదుట ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. కథ మొత్తం మీ జీవితంలో మార్చునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ అలాగే లేచి